నిన్న వర్షం పడింది కదండి, ఇవన్నీ గొంతు అన్నీ ఊడ్చేసుకొని బట్టలు వాషింగ్ మిషన్ అంతా వేసుకున్నానండి ఈరోజు. అయినా ఎండ వస్తుందిలే అని చెప్పారు, అందుకని వాషింగ్ మిషన్ వేసానండి. ఎండ వస్తున్నట్టుంది, మూసుకొస్తున్నట్టు ఉంది. ఇంకా సరేలే వేసాం కదా అని చెప్పేసి ఆరేసాం. అయినా తడవలేండి, ఇక్కడ సన్ సైడ్ అది ఉంది, బాగానే ఉంది. ఇంకా వెనకమాల కూడా క్లీన్ చేసుకున్నానండి, చెట్ల దగ్గర కూడా. ఇంకా గొంతు అన్నీ ఊడ్చేసుకున్నాను శుభ్రంగా. ఇంకా ఇంట్లో పనేనండి, ఈ బయట పని అయిపోతే చల్లగా ఉందని నేను అది వర్షం పడిందని చెప్పేసి చేసుకున్నాను. పనంతా అయిపోతే అప్పుడు ఇవన్నీ ఊడ్చుకుంటానండి ఇంట్లో పని అయ్యాక. అలాంటిది ఈరోజు ముందే ఊడ్చేసి బయట పని ముగించుకున్నాను. మా వారు రెండు కూర్చొని ఫోన్ చూసుకుంటున్నారు. ఆయన 10 అవ్వాల్సిందేను పని. పూలు కోసుకొచ్చి అలా కూర్చుంటారు. 10 అయితే కానీ లేవరండి. అన్ని బెడ్లు అన్నీ దులిపేసుకుని అన్నీ సర్దేసుకున్నానండి. లేవగానే దులుపుతానండి. మా వారు ఏంది దులిపేదని రివర్స్ అండి మా ఇంట్లో అంతా. మా వారు నేను రివర్స్. నేను అవునంటే ఆయన కాదంటారు, అలా ఉంటుంది. పద్దాలు చిమ్ముతా ఉంటావు అది ఇది అలా అంటూ ఉంటారు. అయినా నేనేం పట్టించుకోను. నా ఇల్లు అది నీట్గా ఉంటేనే కదండి మనసు ప్రశాంతంగా ఉండేది. మనకి ఏదైనా పని చేయాలన్నా కూడా రిలాక్స్గా ఉంటుంది. ఇంకా టిఫిన్ కూడా చేయలేదండి, అన్నీ కోసి అట్టు పెట్టుకున్నాను. ఉప్మాకి బెండకాయ కర్రీ అండి, ఇవాళ ఫ్రై చేస్తాను. కొంచెం రేపు పులుసు పెడదామని ఒక 7-8 కాయలు తీసి పక్కన పెట్టానండి. ఈ దొండకాయ చట్నీ అండి, ముక్కలు కోసుకొని ఒక టమాటా వేసి పచ్చిమిర్చి వేసి దొండకాయ చట్నీ చేస్తాను. మేమిద్దరమే కాబట్టి సింపుల్గా, మా వంట అంతా సింపులేనండి. మరి ఇద్దరం కాబట్టి ఎక్కువ చేసుకోము వంటకి. అంటే ఉదయం చేస్తాం 2 రకాలు, ఇంకా ఈవినింగ్ కర్రీ లేకపోతే ఎప్పుడన్నా చేస్తాను. పాలండి, అంటే రోజు మార్చి రోజు తెచ్చుకుంటాము పాలు. నిన్న 2 ప్యాకెట్లు తెచ్చారు, ఈరోజు 1 ప్యాకెట్ తెచ్చారండి టీకి. అంటే పెరుగు అది ఉందలేండి. పాల ప్యాకెట్లు కాబట్టి ఎప్పుడైపోతే అప్పుడు ఇక్కడే మూల మీదేనండి. ఇక్కడికి వచ్చాక అన్నీ కొంచెం దగ్గరగానే ఉన్నాయిలేండి. ప్రతిదీ ఏమన్నా వస్తువు అయిపోయినా కానీ తెచ్చుకోవటానికైనా ఇబ్బంది ఏం లేదు. అంటే అక్కడ ఉన్నప్పుడు కొంచెం అంటే కొంచెం కిలోమీటర్ రావాలండి. ఏమన్నా తెచ్చుకోవాలన్నా కూడా ప్రతి వస్తువు తెచ్చుకోవాలన్నా 1 కిలోమీటర్ వచ్చి తీసుకెళ్ళాలి. అలాంటిది ఏమి లేదు, అన్నీ ఇక్కడే ఉన్నాయండి. ఫ్రూట్స్ కానీ ఏవైనా ఉన్నాయి, ఇక్కడే ఉన్నాయి. అదేమి ఇబ్బంది లేదు. మళ్ళీ రెండోసారి టీ తాగుతున్నా అండి, అంతే. అంటే క్లైమేట్ చల్లగా ఉంది కదా, మా వారు లేకపోవట్లేదు. ఉప్మా చేద్దామంటే ఉప్మా వేడిగా తింటే బాగుంటుంది కదండి, అందుకని చూస్తున్నా. ఆయన టీవీ చూస్తున్నారు, మనం కాదనలేము కదండి. వెళ్ళి స్నానం చేయండి అని అంటే కోపం వస్తుంది. ఎందుకులేని మనమే సర్దుకుంటే పోద్ది కదా ఎవరో ఒకళ్ళు అని చెప్పేసి నేను అలా చేస్తానండి. అట్లా ఉన్నందువలన మనకేంటంటే ఇంట్లో వాతావరణము, ఇంట్లో పరిస్థితి బాగుంటుంది కదా. ఎవరో ఒకళ్ళు ఇద్దరు వాదనలు వేసుకుంటే బాగోదు కదండి, ఎవరో ఒకళ్ళు తగ్గి ఉండాలి కదా. ఏదైనా అలా ఉంటేనే జీవితం సాగిపోద్దండి. ఈ చట్నీ కండి ముందే కూరగాయలు కోసుకున్నాను ఈరోజు. మామూలుగా బెండకాయలు అయితే కొంచెం ముందే కోసి ఎండలో ఒక 5 మినిట్స్ అలా పెడితే ఈ జిగటంతా పోద్దండి. అలాంటిది ఇప్పుడు తీసుకెళ్ళి ఫ్యాన్ కింద పెట్టాలి. ఫ్యాన్ అక్కడ వేసుకొని ఉన్నారు కాబట్టి మా వారు ఫ్యాన్ కింద పెడతానండి.
ఏడన్నీ కొంచెం ఆరుద్ది, ఆరుతాయి ఫ్యాన్ గాలికి. మామూలుగా అయితే టిఫిన్ అయితే తిన్నాక చేస్తానండి వంట. అలాంటిది ఈరోజు ముందే కోసుకున్నానండి. ఎట్ట వీలుగుంటే అట్ట చేస్తానండి. స్నానానికి వెళ్ళినప్పుడు చేస్తానండి. ఉప్మా వేడిగా ఉంటుంది, ఇద్దరం కూర్చొని తినొచ్చు అని చెప్పేసి. దోశలు అలాంటివి అయితే మట్టుకి నేనే ముందు తినేస్తాను. ఇంకా ఇంకా ఇల్లది చిమ్మాలండి. చిమ్మేసి ఇల్లది తుడిచేస్తే ఇంకా అయిపోద్దండి పని. ఇక మధ్యాహ్నం ఏదైనా 2 అవుద్దండి టైము. ఎంత లేటుగా చేసినా, ఎంత పెందలాడలేసినా టైము ఆ టైం 2 అయిపోవాల్సిందేనండి. పని ఉన్నా లేకపోయినా అది అయిపోద్ది ఆ టైంకి. మధ్య మధ్యలో కూర్చోవటము ఇంకా అలా జరుగుతూ ఉంటుంది. మా వారు ఉదయం లేచి వాటర్ పడతారండి, ప్యూరిఫైడ్ వాటరు 2 బిందెలు పడతారండి. ఇంకా ఇవన్నీ పట్టి ఆయన పని ఆయన చేస్తారు. ఆయన డ్యూటీ పాలు తేవటము, మంచినీళ్ళు పట్టడం అలా ఉంటుంది. గిన్నెలు అవి ఆయనే సర్దుతారండి. అంటే హెల్ప్ చేస్తారు బాగా. ఇద్దరం కలిసి చేసుకుంటూ ఉంటామండి. అంటే ఒక వయసు వచ్చాక ఇద్దరం అంత పని చేయలేమండి, అందుకని షేర్ చేసుకున్నాము. ఫస్ట్లో అయితే అసలు పని చేయరండి మా వారు, అన్నీ నేనే చూసుకునేదాన్ని. అలాంటిది వయసు పెరిగే కొంచెం చేయలేము కదండి. ఆయనకి 70 ఇయర్స్ వచ్చినాయి, నాకు 60 వచ్చినాయండి. ఇంకా ఏదో యూట్యూబ్ అందరూ చేస్తున్నారు ఎట్లా అని చెప్తే నువ్వు చేస్తావనంటే మా బాబు ఏది చూద్దామని అన్నే దీంట్లో చూద్దామని అనేసి అంటేను సరేనని స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి చెప్పా. దాన్ని బట్టి యూట్యూబ్లోకి రావాల్సి వచ్చిందండి. లేకపోతే మామూలుగా అయితే నేను అలా నా వయసు కాదండి ఇది. ఇంకా సరేనని వేసి ఇలా జర్నీ సాగుతుంది. నా వీడియోలు కూడా ఫస్ట్లో ఏం చూడలేదండి. అంటే నాకు మాట్లాడటం కూడా చేత కాదు. ఎలా మాట్లాడేది చాలా భయం వేసేది. ఇదేంట్రా బాబు వీడియో ఫోన్లో ఎవరితో మాట్లాడదా, ఎవరు లేకపోయినా కూడా ఏదో మనలో మనం మాట్లాడుకున్నట్టు ఏదో పిచ్చిదానిలాగా అలా అనిపించి ఇది మనకు కుదిరే వ్యవహారం కాదులే అనుకున్నానండి. అనుకున్నా కానీ తర్వాత బాగోదులే అని చెప్పేసి సరేలే ఏదైతే అదైంది. ఫస్ట్లో అలాగే ఉంటుంది అని మా వారు చెప్పారు. ఇంకా చేస్తూ ఉన్నానండి. ఇప్పుడిప్పుడే కొంచెం సబ్స్క్రైబర్స్ కూడా 1500 అయ్యారు. 10 lakhs వ్యూస్ వచ్చినాయి. పర్లేదండి, ఇబ్బంది ఏమి లేదు. చేస్తున్నాను, అలవాటు పడిపోయాను. ఇంకా ఇది మిక్సీలో వేస్తానండి. రోలు చిన్నది వేయాలి కాదు, ఉంది వెనకమాల పెద్ద రోలు ఉంది కానీ అది పచ్చళ్ళు అవి పెద్దదండి. అది నలుగురు ఉంటే అది ఉపయోగించుకోవచ్చు. ఇంతేనండి వీడియో. మా ఇంట్లో కర్రీస్ దొండకాయ చట్నీ, బెండకాయ ఫ్రై అండి ఈరోజు. ఇంతేనండి ఈ వీడియో. మీకు నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.